VB.NETలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రీవియస్గా చూసిందంతా కూడా జనరల్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, ఇంకా చెప్పాలంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ విత్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. అంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏమంటే సబ్స్ లేదంటే అదే సబ్బు లేదంటే ఫంక్షన్ ఇట్లా పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి మనకి. మరి ఈ జనరల్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో లెంతీ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అందుకనే లేటెస్ట్ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్నే ఫాలో అవుతాయి అన్నమాట. ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో లేదంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో అప్రోచ్ జనరల్గా ఎలా ఉంటుందంటే టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది. అంటే జనరల్గా చెప్పాలంటే మనం ట్రెడిషనల్గా అయితే అంటే టాప్లో మెయిన్ ఉంటుంది అనుకుందాం, డౌన్లో సబ్స్ ఉంటాయి. అంటే ఎగ్జిక్యూషన్ అప్రోచ్ మెయిన్ నుంచి ఆ డౌన్కి ఆ సబ్స్కి యాక్సెసింగ్ అనేది అట్లా వస్తూ ఉంటుంది. ఈ జనరల్ టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అయితే బాటమ్ అప్ అప్రోచ్. అంటే బాటమ్ కింద మెయిన్ ఉంటుంది, అప్లో మీకు ఈ యొక్క క్లాసెస్ అనేటివి మనం రాయడం జరుగుతుంది. ఎనీవే దట్ ఈస్ నాట్ ద మెయిన్ కాన్సెప్ట్. అప్రోచ్ ఎట్లా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ అప్రోచ్ మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే మీకు ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని ఎంటైర్ ఎంటిటీని ఒక ఆబ్జెక్ట్ లాగా హ్యాండిల్ చేయడం అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ కాన్సెప్ట్. మరి ఎంటిటీ అంటే ఏంటి? సపోజ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ like students, customers, employees, whatever it is, particular details about that entity. మరి ఆ డీటెయిల్స్ ఏమున్నాయి? సపోజ్ ఎంప్లాయీ ఉన్నారు, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, శాలరీ, ఇట్లా దానికి వాటిని ఏమంటారు? ఫీల్డ్స్ లేదంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. మరి ఈ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్ వీటిలంతా యాక్సెప్ట్ చేయాలి, వాటి డేటాని గెట్ చేయాలంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పిన విధంగా సపోజ్ యాక్సెప్ట్ అనో ఏదో ఒక ఫంక్షన్ రాస్తాం. డిస్ప్లే చేయాలంటే ఇంకొక ఫంక్షన్ రాస్తాం. ఇంకేదైనా క్యాల్కులేషన్స్ అంటే ఇంకొక ఫంక్షన్ రాస్తాం. ఫంక్షనో లేదంటే సబ్ ప్రొసీజర్ ఏదో ఒకటి. మరి ఆ డేటా సపరేట్గా ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ మనం డేటా వేరియబుల్స్ అనేటివి సపరేట్గా ఇట్లా లైక్ స్టూడెంట్ ఐడి యాజ్ ఇంటీజర్ అండ్ స్టూడెంట్ నేమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ సపరేట్ చేస్తాం. అండ్ వాటికి సంబంధించిన సబ్ సంథింగ్ గెట్ స్టూడెంట్ ఇట్లా సబ్స్ రాస్తాం. వీటిల్ని డేటా మెంబర్స్ అంటారు. వీటిల్ని మెంబర్ మెథడ్స్ లేదంటే సబ్స్ లేదంటే ఫంక్షన్స్ ఇట్లా అంటారు. వీటికి బౌండింగ్ అనేది ఏమీ ఉండదు. చెప్పాలంటే బౌండింగ్ అంటే మనం పెట్టుకుంటాం అన్నమాట, యూనిట్గా ఉండవు అవి. ఈ డేటాని ఎనీ వన్ కెన్ యాక్సెస్ అన్నట్టు. అంటే ఎనీ సబ్ కెన్ యాక్సెస్. అంటే మీ ప్రోగ్రామింగ్లో ఇట్లా సబ్స్ గెట్ స్టూడెంట్ ఉంటుంది. ఇక్కడే మీరు ఏం చేస్తారంటే లైక్ యూ కెన్ ప్లేస్ లైక్ నాట్ స్టూడెంట్ ఐడి ఎంప్లాయీ ఐడి ఈఐడి అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ తీసుకుంటారు. సో ఇదేమో ఎంప్లాయీ ఐడి, ఇదేమో ఎస్ఐడి, అండ్ ఇక్కడ సబ్ సంథింగ్ గెట్ ఈఎంపి అంటారు. ఈ మెథడు ఏ మెథడ్ అయినా ఏ డేటానైనా యాక్సెస్ చేయొచ్చు. అక్కడ కంట్రోలింగ్ అనేది ప్రాపర్గా ఉండదు.
ఈ స్టూడెంట్ వేరు, ఎంప్లాయీ ఎంటిటీ అనేది వేరు. ఇట్లా ట్రెడిషనల్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో ఉండేది. అట్లా కాకుండా మీకు ఎంటైర్ ఒక ఎంటిటీకి సంబంధించిన రియల్ వరల్డ్ ఎంటిటీకి సంబంధించిన డీటెయిల్స్ని మొత్తాన్ని హ్యాండిల్ చేసేదానికి, లైక్ స్టూడెంట్స్ సంబంధించిన మొత్తాన్ని హ్యాండిల్ చేసేదానికి ఒక స్టూడెంట్ అయినా ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్ లోపల ఆ ప్రాపర్టీస్ పెడతాం, అంటే ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. అండ్ దానికి కావాల్సిన మెథడ్స్ దాన్ని సపరేట్గా మనం అక్కడ మెథడ్స్ సపరేట్ ఉంటాయి. అది సపరేట్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఒక ఆబ్జెక్టు, ఎంప్లాయ్కి ఒక ఆబ్జెక్టు, కస్టమర్కి ఒక ఆబ్జెక్టు, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ లేదంటే దాన్ని బేస్ ప్రోటోటైప్ క్లాస్ అంట. ఇట్ కెన్ హ్యాండిల్ ద ఎంటైర్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ యాక్షన్స్. అంటే డేటా, దానికి కావాల్సిన కోడ్. డేటా అంటే వేరియబుల్స్ అనుకోండి, దానికి కావాల్సిన కోడ్ అంటే మెథడ్స్, ఈ ఫంక్షన్స్, ఇవన్నీ అనుకోండి. వీటిలంతా ఒక యూనిట్గా మెయింటైన్ చేయడమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీకు వస్తుందన్నమాట. మరి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్టు ఎంతవరకు కావాలో అంతవరకు కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, a customer can contact orders for orders. అంటే ఆర్డర్స్కి కస్టమర్కి రిలేషన్ అనేది అక్కడ ఉంటుంది. అట్లనే ఆర్డర్ ప్రొడక్ట్స్ ఎంటిటీ సపరేటు, కానీ దానికి దీనికి యాక్సెస్ అనేది ఉంటుంది. షేర్ చేసుకుంటాయి డేటాని కానీ, యాజ్ వెల్ యాజ్ what are the needs. If you don't want to share, you need not to share. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ పెరుగుతుంది, ప్రోగ్రామింగ్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది. ఎనీబడీ కెన్ నో వాట్ దే ఆర్ రైటింగ్. అంటే లెంతీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా రాస్తే, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో రాస్తే మీకు ఒక స్టేజ్కి పోయేసరికి మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏ డేటాని, ఏ మెథడు, ఏ ఫంక్షను ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఏంటనేది క్లారిటీ ఉండదు అక్కడ. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్స్. But in object-oriented programming, everything is a group. Every entity is a group which can handle the entire thing about that particular entity, so that we can easily manage programming. So, అదే కాకుండా ప్రోగ్రామింగ్ చాలా లెంతీ కాకుండా మీకు షార్టన్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇట్లాంటి వాటి వల్ల లేటెస్ట్ ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా మీకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోనే వస్తాయి. మనది VB.NET అనేది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ జనరల్గా ఉండే కాన్సెప్ట్స్, ఊప్స్ అనగానే నాట్ ఓన్లీ ఇన్ ఆబ్జెక్ట్ VB.NET, C# తీసుకోండి, జావా తీసుకోండి, C++ తీసుకోండి, ఇవన్నీ కూడా ఉంటాయి కంపల్సరీగా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇవి ఉండాలి. ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ ద్వారా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, వాటి మధ్యలో అబ్స్ట్రాక్షన్ వస్తుంది, అక్కడ ఎన్క్యాప్సులేషన్ వస్తుంది. కావాల్చుంటే పాలిమర్ఫిజం పెట్టుకోవచ్చు, కావాల్చుంటే ఇన్హెరిటెన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ ఊప్స్ అని చెప్పేసి అనొచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఊప్ అనగానే ఇవి వచ్చేయాలి మీ మైండ్లో. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనగానే, కాన్సెప్ట్స్ అనగానే, లేదంటే ఫీచర్స్ అనగానే ఇవి రావాలి మీ మైండ్లోకి. ఓకే, ఫస్ట్ మనం వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇంతకుముందర చెప్పినట్లుగానే అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డేటా మెంబర్స్ అండ్ అసోసియేటెడ్ ఫంక్షన్స్, ఆల్సో నోన్ యాజ్ మెథడ్స్. ఆ రెండింటిని ఒక యూనిట్గా బైండ్ చేస్తే దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇంకా చెప్పాలంటే డేటాని, కోడ్ని ఒక యూనిట్గా
బైండ్ చేసి మనం పెడతాం అన్నమాట. సో మరి ఆబ్జెక్ట్ అనేది ఎలా వస్తుంది అంటే త్రూ క్లాస్. Class is the base type to an object. It is base prototype. It is the template to an object. First we will create a class. Based on that class we can have any number of objects. All the objects will get the same behavior what we mentioned in a class. So that's why we can say here we are creating user defined data types చెప్పాలంటే. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ we are taking SID as integer. ఇంటిజర్ అనేది ఏంటిది? ఒక డేటా టైప్, ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. సో కెన్ ఐ సే SID ఈక్వల్ టు hello? We can't say. Why? Because it is telling that is integer. It is having some behavior. It must be numerical. It is having some range, and it having some functions, properties, etc., etc. So this is integer is the predefined class. Just imagine this is the predefined class. What we are going to create is user defined classes. So what is SID? SID is an object to the integer. So EID is an object to the integer. What are the variables we are taking? All are known as objects. Okay. So integer is a predefined class. It is having the data as well as code. It controls the object's behavior. Once integer is already created means you can have any number of objects, like you can take some other x as integer, y as integer. All will get the same behavior. So what we are having, string, integer, all these are predefined data types. What we are going to create is our user defined data types as per our requirement. Through our program we are creating user defined data types. User defined data types can be created through classes. సో వన్స్ మీకు ఆ క్లాస్ క్రియేట్ అయిపోయిందంటే ఆ క్లాస్ని బేస్ చేసుకొని మనం XYZ వేరియబుల్స్ ఏ విధంగా అయితే ఇంటిజర్కి తీసుకుంటున్నామో, ఇక్కడ ఇంటిజర్ అనేది క్లాస్ అనుకోండి, దానికి తీసుకునే వేరియబుల్స్ అనేటివి ఆబ్జెక్ట్స్ అనుకోండి. అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. వితౌట్ క్లాస్ వీ కెనాట్ హ్యావ్ ఆబ్జెక్ట్స్. అది. నెక్స్ట్ ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్, లేదంటే ఇక్కడ మెథడ్ జనరల్గా అబ్స్ట్రాక్షన్ అంట. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇవి తీసుకున్నామో, సో బై క్రియేటింగ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, డేటా అబ్స్ట్రాక్షన్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై క్రియేటింగ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అప్పుడు ఈ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది అని అర్థం. డేటా అబ్స్ట్రాక్షన్ ఆల్సో రిప్రజెంట్స్ ద నీడెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రోగ్రామ్ వితౌట్ ప్రజెంటింగ్ ద డీటెయిల్స్. దాని డీటెయిల్స్ ఏం ప్రజెంట్ చేయదు. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అంటే నథింగ్ బట్ ఇంకా చెప్పాలంటే హైడింగ్ ద డీటెయిల్స్, ఓన్లీ గివింగ్ ద వాంటెడ్ డీటెయిల్స్ అన్నట్టు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకేమీ తెలియదు, అట్లా ఉంటుంది. క్లాసెస్ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఆర్ డిఫైన్డ్ ఎ లిస్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ అట్రిబ్యూట్స్. సో మరి ఇక్కడ దీంట్లో అబ్స్ట్రాక్ట్ అట్రిబ్యూట్స్ అంటే మీకు
వెనకాల ఉండే డీటెయిల్స్, డేటా మెంబర్స్ అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి దాంట్లో. అనదర్ ఫీచర్ ఈస్ ఇవన్నీ మీకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి, మీరు చేసేటప్పుడు ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి అన్నమాట, ఎక్కడ ఏ జరుగుతుంది అనేది. అదేవిధంగా సిమిలర్ టు దట్ ఎన్క్యాప్సులేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఆటోమేటికల్లీ విల్ కమ్ when an object is created, when a class is defined. So nothing but data encapsulation combines data and function into a single unit is called class. Data is not accessed directly, only it is accessible through functions. Without functions or methods or whatever it is, subs, వాటి ద్వారానే డేటా అనేది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అంతేగాని డేటాని డైరెక్ట్గా బయటికి పంపించడం అట్లా అంతా ఉండదు. వితౌట్ ద క్లాస్ పర్మిషన్ ఇట్ కెనాట్ యాక్సెస్ టు అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట. డేటా ఎన్క్యాప్సులేషన్ ఎనేబుల్స్ ద ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ డేటా హైడింగ్ పాసిబుల్. ఇది కూడా సిమిలర్ టు అబ్స్ట్రాక్షన్ లాగానే ఉంటుంది, లిటిల్ బిట్ వేరియన్స్ దానికి దీనికి. మొత్తానికి ఈ రెండు కూడా మీకు ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒక క్లాస్ క్రియేట్ చేయగానే ఈ రెండు వచ్చి ఉంటాయి అని అర్థం. మరి పాలిమార్ఫిజం అంటే నథింగ్ బట్ డిఫైనింగ్ మోర్ ఫంక్షనాలిటీస్ టు ఏ సింగిల్ ఫంక్షన్ నేమ్ ఆర్ ఆపరేటర్ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కన్స్ట్రక్టర్ కావచ్చు, అంటే ఒక పేరుకే మనం నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఇస్తాం, ఒక ఫంక్షన్కే నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఇస్తాం. మరి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఎలా ఇస్తారండి ఒక ఫంక్షన్కే అంటే, దట్ ఈస్ పాసిబుల్. వాట్ ఆర్ ద హౌ వీఆర్ గివింగ్ పారామీటర్స్, అకార్డింగ్లీ ఇట్ విల్ టేక్స్ ద కరస్పాండింగ్ బిహేవియర్. ఆల్రెడీ మనం చాలాసార్లు రోజు ప్రతి ప్రోగ్రాంలోనూ పాలిమార్ఫిజాన్ని అప్లై చేస్తూనే ఉన్నాం. కావాల్సింటే చూడండి. సపోజ్ ఇప్పుడు కన్సోల్ డాట్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీటిల్లో కూడా చెప్పున్నాను, మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, వాటిల్లో అరేస్ మెథడ్స్, వాటిల్లో కాపీ అనేది 2-3 వర్షన్స్గా ఉంటుంది, అట్లా ఇట్లా చెప్పాం. సో హౌ వీఆర్ గివింగ్ పారామీటర్లు ఎలా ఇస్తామో దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ లైక్ మీకు కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటారండి. రైట్ లైన్ అని సింపుల్గా ఇక్కడ చూడండి. రైట్ లైన్ అంటే ఎలా ఉంటుందని చెప్పేదానికే కాన్సెప్ట్ చెప్తున్నాను అంతే. రైట్ లైన్ అంటే మీకేం అర్థమవుతుంది? జనరల్గా జస్ట్ ఇట్ విల్ రైట్స్ ఏ లైన్ అనేది అర్థమవుతుంది. ఓకే, జస్ట్ నేను అక్కడ ఒక స్ట్రింగ్ పారామీటర్ ఇచ్చాను కాబట్టి దాని బిహేవియర్ అట్లా ఉంది. అలా కాకుండా నేను ఇంకొక పారామీటర్ ఇస్తాను, లైక్ ఇట్లా ఇస్తాను. ఇట్లా ఇచ్చి దానికి సంథింగ్ ఇట్లా వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు దాని బిహేవియర్ మారుతుంది. అంటే సింగిల్ పారామీటర్ ఇస్తే దాని బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది, 2 పారామీటర్స్ ఇస్తే ఇంకొక విధంగా ఉంటుంది, 3 పారామీటర్లు ఇస్తే ఇంకొక విధంగా ఉంటుంది. ఫంక్షన్ ఏమో రైట్ లైనే. ఒకే ఫంక్షన్ నేమ్కి, లేదంటే ఒకే మెథడ్కి, లేదంటే ఒకే సబ్కి, ఒకే కన్స్ట్రక్టర్కి డిఫరెంట్ బిహేవియర్స్ని మనం అసైన్ చేయొచ్చు. దట్స్ వాట్ పాలిమార్ఫిజం. ఇది ప్రతి దగ్గర కూడా అప్లై చేస్తూ ఉంటాం. సపోజ్ ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్, సమ్టైమ్స్ ఏది నేనేం రాయలేదు ఇక్కడ, రిజల్ట్ ఏముంది ఇక్కడ రన్ చేసేది ఏం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. కంప్లీట్ ప్రోగ్రామ్ అసలు మెయిన్లో కూడా మనం వెళ్ళలేదు కదా, జస్ట్ ఊరికనే అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఎట్లా ఇవ్వచ్చు అనేది కాన్సెప్ట్. ఓకే, దిస్ నాట్ ద కంప్లీట్ ప్రోగ్రామ్, రైట్. ఇక్కడ మనకి ఈ పాలిమార్ఫిజం ప్రోగ్రామింగ్లో మీకు వస్తుంది.
నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో పాలిమార్ఫిజంని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు డీటెయిల్గా చూద్దాం ఎట్లా ఉంటుంది డిఫరెంట్ బిహేవియర్. దాన్నే ఫంక్షన్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. వీలైతే ఈ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. Inheriting the properties of already existed class into a new class, into a subclass. బేస్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని సబ్ క్లాస్కి తీసుకురావడం. అంటే బేస్ క్లాస్లో ఉండే డేటాని కావచ్చు, లేదంటే మెథడ్స్ని కావచ్చు, ఫంక్షన్స్ని కావచ్చు, సబ్ క్లాస్లోకి వాడుకోవడం, రీయూజ్ చేసుకోవడం. దానివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బేస్ క్లాస్లో ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ సబ్ క్లాస్లో మళ్ళీ మీకు దాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, కోడ్ సింప్లిఫై అవుతుంది, ఆబ్జెక్ట్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సో అది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చినట్లయితే హౌ టు క్రియేట్ ఎ క్లాస్. ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయిపోతాం. మరి ఇక్కడ ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ స్పెసిఫైయర్స్, షాడోస్, మస్ట్ ఇన్హెరిట్, నాట్ ఇన్హెరిటబుల్, పార్షియల్ క్లాస్, ఇవన్నీ ఆప్షనల్. అవి చెప్తారు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా అవి క్రియేట్ చేయాలనేది వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఇక్కడ క్లాస్ నేమ్ ఆఫ్ ద క్లాస్, డేటా మెంబర్స్ ఆర్ వేరియబుల్స్ డిక్లరేషన్ లైక్ ఎక్స్, వై, జెడ్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, వేరియబుల్స్ కావాల్సినవి డిక్లేర్ చేయడం. తర్వాత మెథడ్స్ ఏవే కావాలో అంటే డేటా మెంబర్స్ ఇచ్చిన తర్వాత మెంబర్ మెథడ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, అండ్ ప్రాపర్టీస్ అంటారు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేదంటే అదే మెథడ్స్, ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఏవైనా సరే మీకు ఎన్ని కావాలో ఈ డేటాని కంట్రోల్ చేసేదానికి, ఈ వేరియబుల్స్ని కంట్రోల్ చేసేదానికి ఈ క్లాస్లో ఈ వేరియబుల్స్ని కంట్రోల్ చేసేదానికి కావాల్సిన మెథడ్స్, సబ్స్, ఫంక్షన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ యూ కెన్ ప్లేస్. మరి వన్స్ ఈ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనం న్యూ అనే కీవర్డ్ ద్వారా ఇట్లా మనం డిమ్ అనిచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. యాజ్ క్లాస్ నేమ్, ఈ క్లాస్ పేరు ఏమిచ్చారో ఆ క్లాస్ పేరు ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని మళ్ళీ ఇక్కడ ఈ న్యూ కీవర్డ్ ద్వారా దానికి కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. మరి దీంట్లో ఉండే ఈ మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా కొన్ని చూసాం. లైక్ అరే డాట్ అనగానే దాంట్లో ఉండే మెథడ్స్ అన్నీ లిస్ట్ వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ అంతెందుకండి, మీకు కన్సోల్ డాట్ అంటే ఏమొస్తున్నాయి, దాంట్లో ఉండే లిస్ట్ వస్తున్నాయి. కన్సోల్ అనేది ఏంటి, అక్కడ మీకు క్లాస్, ప్రీడిఫైన్డ్ క్లాస్ అది, దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ డేటా మెంబర్స్, మెంబర్ మెథడ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇట్లాగే మనం ఓన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా ఆ లిస్ట్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. క్లాస్ మనం ఏదో ఒక క్లాస్ పేరు ఇచ్చుకోవచ్చు. మన సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సంథింగ్ నంబర్స్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తాం. దట్స్ ఆల్. క్లాసు అండ్ క్లాస్ ఈ మధ్యలో మనకి ఏం కావాలి,
మనకి ఫస్ట్ డేటా మెంబర్స్ కావాలి. dim can take x or a or b or c something as something integer. సో అవి డేటా మెంబర్స్. వీటిని ఏమంటారు? డేటా మెంబర్స్ అంటారు. డేటా అండ్ కోడ్ ఒక యూనిట్గా ఉంటే దాన్ని క్లాస్ అని చెప్పేసి అంటాం. సో ఇవి డేటా మెంబర్స్ ఆర్ వేరియబుల్స్, ఏ పేరుతో అయినా పిలుచుకో. మరి ఇక మనం ఏ రాయాలి? మెంబర్ మెథడ్స్ లేదంటే సబ్స్ మనం రాసుకోవాలి. ఆ డేటాని హ్యాండిల్ చేయాలి కదా, అప్పుడే కదా క్లాస్కి ఆ క్లాస్లో ఉండే ఆ డేటాని హ్యాండిల్ చేసేదాన్ని, దాని బిహేవియర్ని కంట్రోల్ చేసేదానికి మనం ఈ సబ్స్ యూజ్ అవుతాయి. ఓకే, సబ్ నేనేం రాస్తున్నానంటే హౌ టు గెట్ డేటా అనే ఒక సబ్ రాస్తున్నాను. దీంట్లో ఏం చేస్తాను? సపోజ్ ఏ ఈక్వల్ టు కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఇట్లా ఇస్తాను. సో దాని ముందర కావాల్సి ఉంటే మీరు మెసేజ్ పెట్టుకోండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఏ వాల్యూ. Similarly, I will accept another value b. Enter b value. That's all. That is the get data. Okay, and just I am going to use another sub or function. I am going to place a function. Something I can say add. Add as integer అనుకుందాం. సో ఇప్పుడు c ఈక్వల్ టు a ప్లస్ b, రిటర్న్ c. దట్స్ ఆల్. డేటా మెంబర్స్ తీసుకున్నాం, సబ్ తీసుకున్నాం, యాడ్ తీసుకున్నాం. యాడ్ అనేది ఫంక్షన్ ఇక్కడ, ఇదేమో సబ్బు, జనరల్ సబ్బు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం డిస్ప్లే చేయాలండి. ఇంకొక మెథడ్ రాస్తాం. సబ్ డిస్ప్ డేటా. మరి ఇప్పుడు డేటాని డిస్ప్లే చేయాలి. ది a equal to something like I can say a equal to a and then b equal to something b and then c equal to something. We have already a function called add which is adding both numbers. So that's all. The display data.
ఓకే, అయిపోయింది. మనకు క్లాస్ కావాల్సింది మొత్తం అయిపోయింది. మన క్లాస్ యొక్క డేటా ఉంది, డేటా యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేసే మొత్తం 3 సబ్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అన్నీ రాసేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను మెయిన్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఆ క్లాస్కి పైన క్రియేట్ చేసిన క్లాస్కి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాను. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ని మనం తయారు చేసాము అనుకుందాం. సో ఇప్పుడు డిమ్ ఆబ్జెక్ట్ 1 యాజ్ ఏంటి, మనకు క్లాస్ పేరు ఏంటి, నంబర్స్ ఈక్వల్ టు న్యూ నంబర్స్ ఆఫ్ అని ఇట్లా ఇస్తాం. ఇట్లానే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లాస్ ఉంది, ఇది ఆబ్జెక్ట్ 2, ఇది ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ 1 డాట్ మొత్తం లిస్ట్ వచ్చేసిందా, మనకు కావాల్సినటువన్నీ గెట్ డేటా, డిస్ప్ డేటా అండ్ యాడ్, ఇవన్నీ ఎక్స్ట్రా ఆటోమేటిక్గా యొక్క దానికి ఆబ్జెక్ట్స్కి ఉండే అదర్ డిఫాల్ట్ బిహేవియర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, గెట్ డేటా, దట్ ఈస్ ద ఫస్ట్ మెంబర్, అండ్ ఆబ్జెక్ట్ 2 డాట్ గెట్ డేటా. తర్వాత ఏంటి, ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఎటు ఇక్కడ డిస్ప్లేలో డైరెక్ట్ వాడేసాం కాబట్టి గెట్ డేటా అయిపోయింది. డైరెక్ట్గా మనం ఇక ఆబ్జెక్ట్ 1 డాట్ డిస్ప్ డేటా, ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్ప్ డేటా. దట్స్ ఆల్. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఈ క్లాస్కి. న్యూ ఆపరేటర్ ద్వారా మనం ఆ యొక్క కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో తర్వాత మనం ఆ ఆబ్జెక్ట్స్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేస్తామో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ని రన్ చేయడమే. సో ఇక్కడ చూడండి, ఇది క్లాసెస్ మొత్తం జనరల్గా ఫస్ట్ డిఫైన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ అనేది కింద ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఎట్లా వస్తుందో బాటమ్ అప్ అప్రోచ్ అంటాం జనరల్గా దీన్ని. ఆబ్జెక్ట్స్ పైన ఉంటాయి, ఎంటర్ ఏ వాల్యూ, ఇంకా మీకు మెసేజ్ ఇచ్చుకొని ఎంటర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూస్, అట్లా మెసేజ్ కూడా ఇచ్చుకోండి. ఏ వాల్యూ ఫస్ట్ 100 ఇచ్చాను, బి వాల్యూ 200 ఇచ్చాను, మళ్ళీ ఏ వాల్యూ రెండో ఆబ్జెక్ట్కి ఇక్కడ నేను 10 ఇస్తున్నాను అండ్ బి వాల్యూ 20 ఇస్తున్నాను. సో మొత్తం కూడా మనకి 2 ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ డిస్ప్లే అయిపోయినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద సెకండ్ ఆబ్జెక్ట్ అండ్ హియర్ ఆల్సో. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాస్ ద్వారా డేటా మెంబర్స్ని ఎవ్రీథింగ్ తీసుకుంటాం. సో ఇదే విధంగా మీరేం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్లో సంథింగ్ ఇచ్చినాను. లైక్ మీరు చూడండి, స్టూడెంట్స్ డేటా. ఈ క్లాస్లో మనం స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్సు ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ డేటా మెంబర్స్ ఆ స్టూడెంట్ అనే క్లాస్లో. ఆ తర్వాత ఆ డేటాని యాక్సెప్ట్ చేసేదానికి ఇవన్నీ ఈ గెట్ స్టూడెంట్ అనేది ఒక మెథడ్, క్యాల్కులేట్ అనేది ఒక ఫంక్షన్. ఏం చేస్తున్నాం, టోటల్ యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తున్నాం.
ఫైనల్గా డిస్ప్లే అనే మెథడ్ వాడుతున్నాం. అంటే డేటా మెంబర్స్ పార్ట్ ఇక్కడ అయిపోయింది, అండ్ ఇక్కడ స్టూడెంట్స్ గెట్ చేయడం జరిగింది, స్టూడెంట్స్ క్యాల్కులేట్ చేయడం జరిగింది, అట్లనే వాళ్ళ డీటెయిల్స్ని డిస్ప్లే కూడా చేయడం జరిగింది. దట్స్ ఆల్, క్లాస్ ఎండ్ అయిపోయింది. సో ఎంటిటీ ఏంటి టోటల్గా ఇక్కడ? స్టూడెంట్స్ అనేది ఒక ఎంటిటీ. ఆ తర్వాత మీరు ఇంకేదన్నా ఇంకొక ఎంటిటీ తీసుకోండి, సపోజ్ ఫ్యాకల్టీ అనే ఇంకొక ఎంటిటీ తీసుకోండి, ఇంకా లైబ్రరీ అనే ఎంటిటీ తీసుకోండి. వాటికి మధ్యలో డేటాని షేర్ చేసుకోవడం అట్లా కూడా కుదురుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్, స్టూడెంట్స్ అనే క్లాస్కి ఎస్టియుడి అనే ఒక ఆబ్జెక్టు తీసుకున్నాం. ఎస్టియుడి డాట్ గెట్ స్టూడెంట్, ఎస్టియుడి డాట్ క్యాల్కులేట్, ఎస్టియుడి డాట్ డిస్ప్లే. ఇక్కడ సింగిల్ డీటెయిల్సే తీసుకున్నాం. అలా కూడా మీరు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ వచ్చే విధంగా, ఒక 10 మెంబర్స్ వచ్చే విధంగా యాక్సెప్ట్ చేసి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా క్లాసెస్ యొక్క కాన్సెప్ట్. ఇక నుంచి మనం ప్రతి ప్రోగ్రాంలో కూడా క్లాసుల ద్వారానే ప్రతిదీ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్ అంటే దాని పేరులోనే ఉంది, కన్స్ట్రక్టింగ్. మనం ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మనం ఆ యొక్క దాంట్లో ఉండే డేటా మెంబర్స్కి ఇనిషియలైజ్ చేసేదానికి కన్స్ట్రక్టర్స్ అనేటివి వాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెథడ్. బట్ ఇక్కడ ఏముంటుంది, సబ్ అని ఇచ్చేసి మనం ఏదో ఒక మామూలుగా మెథడ్స్ పెడుతున్నాం కదా, గెట్ డేటా, డిస్ప్ డేటా అని. అట్లా కాకుండా న్యూ కీవర్డ్ తోటి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, న్యూ కీవర్డ్ తోటి మనం కన్స్ట్రక్టర్ ఇస్తాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం న్యూ అని తీసుకుంటున్నాం కదా, దీన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం అని అనుకోండి. న్యూ కీవర్డ్ తోటి మనం ఒక సబ్ రాస్తే దాన్నే కన్స్ట్రక్టర్ అని చెప్పేసి. మరి ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఆ యొక్క వాల్యూస్ని ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది వేరియబుల్స్కి. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ క్రియేటింగ్ అండ్ సెట్టింగ్ డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఏ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డేటా మెంబర్. డేటా మెంబర్స్కి న్యూ ఆబ్జెక్ట్స్ని, డేటా మెంబర్స్కి వాల్యూస్ని డిఫాల్ట్గా ఇచ్చేదానికి ఈ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. మరి ఇక్కడ కన్స్ట్రక్టర్స్ మామూలుగా ఓవర్లోడ్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మామూలుగా when we create a new class without defining constructor, the compiler automatically creates a default constructor. ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రేటు వస్తుంది, మనం ఆల్రెడీ యూజ్ చేసాం కదా న్యూ అనేది. అలా కాకుండా మనం కన్స్ట్రక్టర్ని ఓవర్ రైట్ చేయొచ్చు, ఎట్లా కావాల్సింటే అట్లా. దానికి నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ మనం ఇచ్చుకోవచ్చు. దాన్నే పాలిమార్ఫిజం అంటారు. సో మరి when we create a constructor without defining an argument, అంటే ఇట్లా ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా, దట్ ఈస్ కాల్డ్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది ఆటోమేటిక్గా ఏ పారామీటర్ లేకపోతే అది వస్తుంది, లేదంటే విత్ పారామీటర్స్ ఇస్తే పారామీటర్స్ తోటి కూడా అది వస్తుంది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. సో పారామీటర్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఒకసారి కాకుండా మళ్ళీ అదే న్యూని సబ్గా ఇస్తూ పోతాం. దాన్నే మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఇక్కడ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాసెస్ తీసుకోగానే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్స్ కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ డేటా ఐ కెన్
initialize default values to that sub new using new keyword అనగానే న్యూ అనగానే ఇక్కడ కన్స్ట్రక్టర్ వచ్చేసింది అని గుర్తుపెట్టుకో. హియర్ ఐఎమ్ అసైనింగ్ a equal to 1, b equal to 2. That's all. a equal to 1, b equal to 2. ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ గెట్ డేటా అనుకుందాం, డైరెక్ట్గా డిస్ప్లే డేటా అంటాను. ఇప్పుడు చూడండి, వచ్చాయా? a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 3. ఇది కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ యూజ్. సో దిస్ ఈజ్ వాట్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మెంబర్ మెథడ్ ఆఫ్ ఎ క్లాస్ విత్ ద న్యూ కీవర్డ్. వేరే పేరు ఏది ఉండదు దానికి, సబ్ న్యూ అనే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద డిఫాల్ట్ వన్. అఫ్ కోర్స్ ఇది లేకపోయినా కానీ డిఫాల్ట్గా ఒకటి మామూలుగానే వస్తుంది. ఇప్పుడు నేను ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఎట్లా పెట్టాను. కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ హియర్ ఐ కెన్ సే x as integer, comma y as integer. I can assign a equal to x and b equal to y. This is constructor with parameters. See, here in this automatically error came. Why? Because new అక్కడ definition మనం మార్చాం. Okay, now I am going to pass the parameters 10, 20, right? That means a equal to 10 and b equal to 20. And here I am giving 100, 200. See, if you want to, you can access get data also. But initially I am initializing the value of the variable through constructor methods. So ఇప్పుడు చూడండి, ఓకే, ఆబ్జెక్ట్స్కి రెండు డిఫరెంట్ వాల్యూస్ మనం పాస్ చేయగలిగాం. ఆబ్జెక్ట్ 1 వేరేగా ఉంది, ఆబ్జెక్ట్ 2 వేరేగా ఉంది. మరి న్యూ అనగానే నేను పారామీటర్స్ ఇవ్వకూడదు, నాకేంటి మళ్ళీ పరిస్థితి? పారామీటర్స్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది, ఇది తీసేస్తాం, ఎర్రర్ వస్తుంది. మరి ఇంతకు ముందర రాలేదే ఎర్రరు? ఎందుకంటే న్యూ యొక్క డెఫినేషన్ అక్కడ మనం మార్చేసాము. అది మెయిన్ థింగ్. న్యూ డిఫాల్ట్గా ఉండే డెఫినేషన్ని మార్చేసాం కాబట్టి అక్కడ ఎర్రర్ వస్తుంది. మరి ఏంటి, దీనికి ఏం చేయాలంటే నథింగ్ బట్ ఇక్కడే మనకి ఓవర్లోడింగ్, పాలిమార్ఫిజం అది వస్తుంది. సో సేమ్ సబ్ని నేను న్యూ అనిచ్చి ఇట్లా రాస్తాను. a ఈక్వల్ టు 1 అండ్ b ఈక్వల్ టు 2. అంటే న్యూ అనే దీనికే రెండు సార్లు రెండు డెఫినేషన్స్ ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ పాసింగ్ పారామీటర్స్ వన్ బిహేవియర్, ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ పారామీటర్స్ అనదర్ బిహేవియర్. సో ఇప్పుడు కిందకు వచ్చి చూడండి, ఇప్పుడు ఎర్రర్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ 1కి వేరే విధంగా వస్తుంది, ఆబ్జెక్ట్ 2కి వేరే విధమైన బిహేవియర్ మీకు వస్తుంది. మీరు కావాల్సి ఉంటే గమనించండి. ఆబ్జెక్ట్ 1కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంది, డిఫాల్ట్గా దానికి వాల్యూస్ అవి అసైన్ కావడం జరిగింది. ఆబ్జెక్ట్ 2కేమో మనం ఇచ్చిన పారామీటర్స్లో ఇచ్చిన వాల్యూస్ వచ్చాయి. అంటే ఆబ్జెక్ట్ 1కి ఈ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అయింది, ఆబ్జెక్ట్ 2కి ఈ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అయింది. దిస్ ఈజ్ వాట్ పాలిమార్ఫిజం. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగే అప్లై చేసాం మనం.
మెథడ్ ఓవర్లోడింగ్ కూడా చేయొచ్చు. మళ్ళీ కమింగ్ సెషన్స్లో క్లియర్గా చూద్దాం మళ్ళీ ఓవర్లోడింగ్ ఇంకా ఎట్లా చేయొచ్చు. ఇదనమాట. మరి ఇక్కడ మీకు డిస్ట్రక్టర్ అనేది కూడా ఉందండి. డిస్ట్రక్టర్ ఏంటంటే ఇక ఆ యొక్క క్లాస్ తోటి మనం ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ యూజ్ చేసామో, కన్స్ట్రక్టర్ న్యూ అనే దాని ద్వారా వచ్చింది, ఓకే దాని పని అయిపోయింది ఇంకా అవసరం లేదు అన్నప్పుడు ఫైనల్గా మీరు దాన్ని క్లోజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేసేయచ్చు ఇంకా అవసరం లేదు అనుకున్నప్పుడు. ఎందుకంటే దాని మెమొరీలో దాన్ని తీసేయాలి, ఇంకా అవసరం లేదు. మెమొరీలో నుంచి తీసేస్తే మీకు ఆ మెమొరీ ఫ్రీ అయిపోతుంది. అదే దట్స్ వాట్ డిస్ట్రక్టర్. కన్స్ట్రక్టర్కి ఆపోజిట్ డిస్ట్రక్టర్. ఇదేమో కన్స్ట్రక్టర్ ఏమో ఇనిషియలైజ్ చేస్తుంది, ఇదేమో డీఇనిషియలైజ్ చేస్తుంది. సో దట్స్ వాట్ ఇక్కడ ఫైనలైజ్ మెథడ్ అనేది మనం రాయడం జరుగుతుంది. డిస్ట్రక్టర్లో మీకు ఇట్లా డిస్ట్రక్టర్లో ఇది ఓవర్ రైడ్స్ ఫైనలైజ్. ఓవర్ రైడ్స్ అనేది ఆటోమేటిక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇదే దీన్ని ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్స్ సబ్ ఫైనలైజ్ ఇట్లా రాయాలి. సో కన్స్ట్రక్టర్ అయిందాన్ని దాన్ని డిస్ట్రక్టర్ చేయడం అనేది లాస్ట్ థింగ్. సో ఇక్కడ పబ్లిక్ ఆ సింటాక్స్ చూడండి. పబ్లిక్ డిస్ట్రక్టర్ ఏంటి, నాట్ పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్స్ సబ్ ఫైనలైజ్. ప్రొటెక్టెడ్ మీన్స్ అది మళ్ళీ చెప్తాను. ప్రొటెక్టెడ్ ఓవర్ రైడ్స్ అంటే దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం, ఓవర్ రైడ్ చేసి రాస్తున్నాం అని అర్థం. సబ్ ఫైనలైజ్. సబ్ ఫైనలైజ్ ఇది అంటే ఆల్రెడీ దానికి ఒక మెథడ్ ఫైనలైజ్ అనే దానికి ఆల్రెడీ యాక్టివ్ అవుతుంది, ప్రతి దానికి కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ఇక్కడ అయిపోగానే లాస్ట్లో ఫైనలైజ్ మెథడ్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. దాన్ని ఓవర్ రైడ్ రాసి మనం ఇక్కడ సంథింగ్ వీ కెన్ ప్లేస్ మెసేజ్ సపోజ్ ఐ కెన్ సే కన్సోల్ ఆర్ సంథింగ్, కన్సోల్ రైట్ లైన్. మరి ఇది దేనికి యూజ్ చేస్తామో జనరల్గా అంటే ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయిడ్. సపోజ్ ఇక్కడ మనం ఒక ఫైల్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, ఫైల్స్ని ఓపెన్ చేసేదానికి కన్స్ట్రక్టర్ని వాడాం. ఫైల్ అయిపోయింది, ఫైల్ తోటి వర్క్ అయిపోయింది, ఫైల్ని క్లోజ్ చేసేదానికి మనం డిస్ట్రక్టర్ వాడుకుంటాం. ఇక్కడ ఫైల్ని క్లోజ్ చేస్తాం ఫైల్ హ్యాండ్లింగ్లో, అట్లా అనమాట. డేటాబేస్ని ఓపెన్ చేసాం, డేటాబేస్ యాక్సెసింగ్ అయిపోయింది, ఇక క్లోజ్ చేసేస్తాం దీంట్లో. ఇది దీని వర్క్. ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయిడ్, ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయిడ్ 2 సార్లు వచ్చింది, ఎందుకంటే 2 ఆబ్జెక్ట్స్ అక్కడ మనం తీసుకోవడం జరిగింది కాబట్టి. ఇది డిస్ట్రక్టర్. ఇది డిఫాల్ట్గా ఉంటుంది, డిఫాల్ట్గా వర్క్ అవుతుంది ప్రతిసారి, కానీ అక్కడ మెసేజ్ పెట్టాం మనం. ఇప్పుడు ఓకే డిస్ట్రక్టర్ ఎప్పుడవుతుందంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేదే డిస్ట్రక్టర్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇట్లా మీకు ఈ బేసిక్గా ఈ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ వాటి యొక్క బిహేవియర్ ఉంటుందండి. మీరు ఇంతకు ముందర ఏవైతే ఎంప్లాయీస్ లేదంటే స్టూడెంట్స్ ఈ డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నారో వాటిల్ని ఆబ్జెక్ట్స్ ద్వారా ఇప్పుడు క్లాసెస్ ద్వారా హ్యాండిల్ చేయండి. ఓకే.